నమస్తే K24 న్యూస్. దిండి గ్రామంలో పోడు భూముల పట్టాల కోసం పాదయాత్ర చేసిన రైతుల యాత్రను కాంగ్రెస్ ప్రభుత్వం భగ్నం చేసింది. ఈ సందర్భంగా రైతులతో కలిసి ఆందోళన చేసిన బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సురేష్ నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొర్ర సురేష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యలపై కాకుండా అరెస్టులపై ఆసక్తి చూపుతున్నారని ఎద్దేవా చేశారు. గుండెల్లో పెట్టుకొని వారికి మద్దతునిచ్చి దిండి గ్రామ ప్రజలు పోడు భూముల పట్టాల కోసం పాదయాత్ర చేస్తుంటే వారిని వెనక్కి మళ్లించిన పరిస్థితుల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారికి మద్దతునిచ్చి నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు దురుసుగా ప్రవర్తించి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును మేము స్వేరోస్ నెట్వర్క్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువుల కొరత కనిపిస్తలేదా? రైతులు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని రేయనక పగలనక వర్షమనక ఎండనక నిలబడి రైతులు గోసపడుతున్న పరిస్థితి మీకు కనిపిస్తలేదా? అయ్యా, ఈ ప్రజలు మీకు ఓట్లేసి మీకు ఎన్నుకున్నందుకు వాళ్లకు నరకాన్ని చూపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆ రైతుల పక్షాన నిలబడి ఆ రైతుల గోసను తీర్చడానికి ఆ రైతులకు వెన్నుదన్నుగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రజల గొంతుకై ఈరోజు మాట్లాడుతున్నా, నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు అరెస్ట్ చేయించడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఏవైతే కేసులు పెట్టిరో ఆ కేసులను విత్డ్రా చేసుకొని ఏదైతే ఆ అరెస్టులో పాల్గొన్న పోలీసుల మీద చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీ వారిని సస్పెండ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈ రాష్ట్రంలో ఒకవేళ ప్రశ్నించే గొంతుగానే కనుక అట్లా అరెస్ట్ చేస్తా అనుకుంటే మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి ఎసరొస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మీరు దృష్టి సారించండి. ప్రశ్నిస్తున్న ప్రవీణ్ కుమార్ లాంటి వారిని అరెస్ట్ చేసి ప్రజలను ఒక భయభ్రాంతులకు సృష్టించకుండా, ఒక భయభ్రాంతులకు లోన్ చేయకుండా, ప్రశ్నిస్తే ఏమవుతుందో, జైళ్ల పాలవుతామో అనే ఒక భయోత్పాతాన్ని సృష్టించి మొత్తం తెలంగాణని ఒక భయం గుప్పిట్లో పెట్టుకోవాలన్న మీ ఆలోచన సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఈ చర్యలు ఇలాగే కొనసాగితే మేము ఖచ్చితంగా మా స్వేరోస్ నెట్వర్క్ తరఫున మేము ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ప్రజలను ఎక్కడికక్కడ రోడ్ల మీదకి తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్ప్రవర్తన మీద, ఈ యొక్క దుష్కార్యాల మీద మేము ప్రజలను చైతన్యవంతం చేసి మీ మీదికి యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గురుకులాలలో కాంట్రాక్టులు మొత్తం కూడా బలిసిన వాళ్ళకే ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు మీరు వాటి మీద ప్రశ్నించినందుకే కదా, మీ కుట్రకోణాలను బయట పెట్టినందుకే కదా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఈరోజు అరెస్ట్ చేసింది. అందు గురించే చెప్తున్నాం, ఈ చిల్లర మల్లర నాటకాలు ఆపేసి ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తున్నాం అని చెప్పి మీ పాలన కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఈ సందర్భంగా ఈ యొక్క అరెస్టును అరెస్ట్ చేసి ఇమీడియట్లీ ఆ యొక్క పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయకపోతే మా యొక్క తీవ్ర కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తూ, జై భీమ్, జై స్వేరో.